వర్షాకాల సమావేశాలు మంటలు రేపుతున్నాయి. మూడో రోజు సమావేశాలు కూడా వాయిదాల పర్వంగానే కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. వాయిదా తీర్మానాలపై చర్చలకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు, నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. विहार को देख रहा है, उनकी निर्णायक कार्रवाई करनी पड़ेगी। आप जाइए, सदन में बैठिए, मुद्दों पर चर्चा करिए। संसद हमारी ఉదయం ఉభయ సభలు ప్రారంభం కాగానే లోక్సభలో, రాజ్యసభలో విపక్ష సభ్యుల నిరసన తెలిపారు. వాయిదా తీర్మానాలపై చర్చలకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. బీహార్ ఎన్నికల జాబితా సవరణ అంశం, ఆపరేషన్ సింధూర్పై చర్చ జరగాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. मैं पेंडू विकास ਅਤੇ ਪੰਚਾਇਤੀ ਰਾਜ ਬਾਰੇ ਸਥਾਈ ਕਮੇਟੀ ਦੀ 11ਵੀਂ ਅਤੇ 12ਵੀਂ ਰਿపోర్ట్ మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగానే సేమ్ సీన్ రిపీట్ అయింది. విపక్ష ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో రాజ్యసభను డిప్యూటీ చైర్మన్ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. माननीय मंत्री जी, the house stands adjourned to meet